ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ రామ దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ రామ దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవరదాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరియు కర్మ సిద్ధాంతం అంతా కూడా. పూర్వజన్మం అంటే ఏంటిది, పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. జన్మ లగ్న వశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటాయి కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది. జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము, నవాంశము, షష్టాంశము, దశాంశము, త్రింశాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది. మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమస్థానం అవుతుంది. ప్రధానంగా ఈ యొక్క మరి లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది. శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది, ధనయోగాల గురించి చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది. ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వైవాహిక జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు, కర్మని అనుభవించే విధంగా చేసేవాడు రాహు. మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్రగ్రహాలు అని చెప్పేసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలయిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సూర్య రాహుల కలయిక కానీ సూర్య కేతు కలయిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది. చంద్ర రాహుల కలయిక అనేది దుష్కర్మ కింద ఉంటుంది. గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట. బృహస్పతి రాహు కలయిక అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది. లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మీ పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా, మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే కానీ ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది, కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు. కానీ అనుభవించే విధంగా అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ. యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం. ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మరి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు. కొన్ని శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి. అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ సత్సంతాన యోగం కోసం కానీ ఆలస్య సంతానం అవుతున్నా అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా ఆలస్యం అవుతున్నా ఆటంకాలు ఉంటున్నా కానీ ఎటువంటి పనులు అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి. గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి, ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది.
వృషభ రాశి వృష లగ్న జాతకులకి ప్రధానంగా వృషభ లగ్నం తెలిసి ఉంటే కనుక జన్మ జాతకం ప్రకారంగా లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా ఈ యొక్క కర్మ సిద్ధాంతము, కర్మయోగ సిద్ధాంతము, పూర్వజన్మ కర్మశేషం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. పూర్వ కర్మ అంతా కూడా అనుభవించే విధంగా ఈ రకంగా గ్రహాల యొక్క కారకత్వం అవుతూ ఉంటాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారు. అంటే పూర్వజన్మలు చేసుకున్నది, పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా మనకు వచ్చింది, ఈ జన్మలో అనుభవించాల్సింది, ఈ జన్మలో చేసుకున్నది, ఈ జన్మలో మనం చేసిన పుణ్యకర్మలు, ఈ జన్మలో చేసుకున్న దుష్కర్మలు కానీ అనుకోనకుండా అని తెలిసి కానీ తెలియకుండా కానీ అందరూ కూడా అనుకోని చేయరు కదా ఏదన్నా కానీ అని తెలిసి కానీ తెలియకుండా కానీ ఎటువంటి దుష్కర్మాలు చేస్తున్నా కానీ దానికంతా కూడా కొన్ని గ్రహాల యొక్క సంయోగము, గ్రహాల యొక్క కారకత్వాలు అవుతుంటాయి. ప్రధానంగా లగ్నము, నవాంశము, లగ్న చక్రం ప్రకారంగా లగ్నం అయితే కనుక లగ్నాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి ఈ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా కర్మఫలతాత నవమస్థానం చెప్తారు. నవమస్థానం పితృస్థానము, పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది. ప్రధానంగా పితృదోష నివారణార్థం ఎటువంటి కర్మలంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా పూర్వజన్మలో చేసుకున్న కర్మయోగం అంతా కూడా ఈ రకంగా ఉంది. పూర్వజన్మలో మీరు ఏ జన్మని ఆచరించారు, ఈ జన్మ వల్ల మీకంతా కూడా ఇటువంటి పుణ్య జన్మ వచ్చింది అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి వృషభ లగ్న జాతకులు మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి దుష్కర్మలు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి దుష్ప్రభావాలన్నీ ఉన్నప్పటికీ కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగము, రాజయోగం తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. శని రాహుల కలయిక నవమస్థానంలో కానీ, ప్రధానంగా శనీశ్వరుడు యొక్క దృష్టి సూర్య భగవానుడి మీద సమసప్తక దృష్టి కానీ, ఎటువంటి త్రిపాద దృష్టిల్లో ఏ దృష్టి ఉన్నా కానీ దానికి పితృదోష కారణం అవుతుంది. ప్రధానంగా నవమస్థానంలో పాపగ్రహాల యొక్క సంయోగం కానీ, కుజరాహువులు కానీ, ఈ యొక్క శని రాహువులు కానీ, శని కేతువులైనా కానీ ఏ గ్రహాల యొక్క స్థితిగతి ఉండడం వల్ల మీకు ప్రధానంగా అనుకూల పనులు ఆటంకాలు అవుతూ ఉండడం కానీ, శుక్ర కేతువులు కలయిక, శుక్ర కుజులు కలయిక సప్తమ స్థానంలో ఉంటే కనుక వివాహ జీవితంలో ఆలస్యం అవుతూ ఉండడం కానీ, వృషభ రాశి వృషభ లగ్న జాతకులకి సంతానం ఆలస్యం అవుతుండడం, పంచమ స్థానంలో అంగారకుడు ఉన్న, పంచమ స్థానంలో రాహు అంగారకుడు కలిసి ఉన్న కొన్ని అనారోగ్య ఇబ్బందులు అనేది ఉండడం, కుజ కేతువులు కలిగి పంచమ స్థానంలో ఉన్న, సప్తమ స్థానంలో ఉన్నా కానీ లగ్నాన్ని బట్టి కొన్ని రోగ కారకత్వాలు చెప్తూ ఉంటారన్నమాట. స్త్రీలకైతే కనుక ఆలస్య సంతానం అవడానికి ప్రధానంగా పంచమ స్థానం, సప్తమ స్థానం కారణమవుతుంది. సంతాన స్థానంలో పంచమ స్థానంలో కుజ కేతువులు కలిగి ఉంటే కనుక స్త్రీలకి కొంచెం పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, ఓవరీ ప్రాబ్లమ్స్ కానీ, ఇటువంటి చర్మ సంబంధమైన అనారోగ్యాలు ఉండడం కానీ కొన్ని అనారోగ్య సూచనలు ప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చెప్తుంటే ఇక్కడ చూసుకుంటే గురువు చండాల యోగం సప్తమ స్థానంలో పంచమ స్థానంలో ఉంటే కనుక కొంచెం షుగర్ వచ్చే ఛాన్సెస్ కానీ, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఆస్తమా కానీ, కొంచెం ఊపిరితిత్తుల బాధలు అనేది ఉండడం కానీ, ప్రధానంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం కానీ ఈ యొక్క కారకత్వాలు చెప్తూ ఉంటారన్నమాట. ప్రధానంగా ఈ యొక్క కారకత్వాల వల్ల వారు చెప్తుండేది ఏంటంటే ప్రధానంగా దైవతారాధన చేసుకోవడం, భగవంతుడి యొక్క సేవ చేయడం, తద్వారా ఎటువంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా జన్మాంతరమైన మహాపాతకాలంతా నివారణ కావడానికి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి, గోమాత సేవ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా తల్లి తండ్రికి అంతా కూడా ప్రతినిత్యం కూడా నమస్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. భగవంతుడి యొక్క దయ వల్ల మీకంతా కూడా రాజ్యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ధ్యానం చేసుకోవడం, మెడిటేషన్ చేయడం వల్ల ఆత్మశాంతి కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ప్రధానంగా ఆత్మకి శరీరం ఉండదు. ప్రధానంగా ఆత్మకి ఎటువంటి శరీరం ఉంటుందయ్యా అంటే భోగ శరీరం. అంటే ఇది ఎటువంటి పుణ్యకర్మలు ఆచరిస్తే ఇంద్రలోకంలో, ప్రధానంగా స్వర్గలోకంలో అంతా కూడా రాజయోగాన్ని అనుభవించే విధంగా ఉంటుంది. యాతనా శరీరం ఏం చేస్తుందయ్యా అంటే యాతన శరీరానికి నీకు అనుభవించే విధంగా ఉంటుందన్నమాట. అంటే యాతన శరీరానికి ఏమైనా శిక్షలు వేసి ఉంటే కనుక ఆ శిక్షని అనుభవించే విధంగా అంతవరకే ఉంటుంది. దానికి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు, ఎటువంటి శరీర స్పర్శ కానీ, శరీరంలో చూసుకునే ఈ యొక్క స్పర్శ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. ఇటువంటి కర్మ సిద్ధాంతం ప్రకారంగా గరుడ పురాణంలో చెప్పిన విధానంగా మనమంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా అన్నదానం చేయడం, గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి, శక్తి ఉన్నవాళ్ళు ఆవు దూడ మరియు 6 నెలల గ్రాసంతో గోశాలలో కానీ బ్రాహ్మణోత్వం కానీ దక్షిణ సహితంగా మీకు శక్తి కొలిది ఎట్లాగైతే గోదానం చేయాలని చెప్పేసి అన్నారు, గోదానం చేయాలని చెప్పి శాస్త్ర ప్రామాణికాన్ని చెప్పారు. శక్తి కొలిది ఉన్న వాళ్ళు మాత్రం సంపూర్ణ గోదానం అంతా కూడా ఆచరించడం, ప్రతినిత్యం కూడా గోమాత సేవ నిత్యంగా రాసాన్ని సమర్పిస్తూ ఉండడం వల్ల, దాన్ని పోషణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అనుకున్న పనులు అంతా కూడా సకాలంలో నెరవేరడానికి
అష్టైషిక ప్రాప్తితోటి సకాలంలో విద్యాయోగం కానీ, సకాలంలో కళ్యాణ యోగం కానీ, సకాలంలో మీకంతా కూడా సంతానం సిద్ధించడానికి కానీ, అనుకున్న కోరికలంతా ధర్మపదమైన కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన చేయండి, కులదేవత ఆరాధన చేయండి. ఎవరైతే కులదేవత ఆరాధన మర్చిపోతూ ఉంటారో కొన్ని సంవత్సరాల దాకా ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి దుష్కర్మల నుంచి బయటపడటానికి అన్నదానం చేయడం వల్ల, కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అనుకున్న పనులంతా కూడా సకాలంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.